హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ వెరైటీగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో వాచింగ్ వీడియో. క్యాప్సికమ్ కర్రీని ఇంకో రకంగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. క్యాప్సికాన్ని శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా చేసి అందులో ఉన్న గింజలన్నీ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో పుట్నాల పప్పు మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ధనియా పౌడర్, కోకోనట్ పౌడర్, సాల్ట్, కారము, కొద్దిగా పసుపు, తగినంత ఆయిల్ ఇందులోనూ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పొడిని మనము క్యాప్సికంలో స్టఫ్ చేయాలి. చూడండి, ఇలా మనం అందులో ఆయిల్ వేసి కలుపుతాం కాబట్టి అది కొంచెం పొడి మెత్తగా ఉండి మనకు స్టఫ్ అనేది బాగా నిలుస్తుంది క్యాప్సికంలో. ఇలా మంచిగా నింపేసి గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఆ పొడి బయటకు రాకుండా బాగుంటుందన్నమాట. ఇలాగే అన్ని క్యాప్సికంలు ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఏం కాదు ఎక్కువే పడుతుంది, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. కరివేపాకు, ఇలా వేసుకొని బాగా కలిపేసి మనము ఫిల్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలన్నమాట. ఈ కర్రీ సిమ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో ఒక చుక్క కూడా వాటర్ మనము యాడ్ చేయము. అన్నీ ఇందులో పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ తిరగేస్తూ మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. హైలో అస్సలు మంట పెట్టకూడదు, ఓన్లీ సిమ్లోనే చేసుకోవాలి ఈ కర్రీని. అంతే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని ఒక లిడ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది మనకు సిమ్లో మగ్గిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో ఇలా తీస్తూ తిరగేస్తూ అన్ని వైపులా తిప్పుకోవాలి క్యాప్సికాన్ని.
మనకు స్టఫ్ అనేది ఊడిపోదు ఫ్రెండ్స్. అందులో బాగా ఉంటుంది క్యాప్సికమ్‌లో. ఇలా మెల్లిగా కదుపుతూ అన్ని వైపులా మగ్గించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా మన బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్‌లోకి. మనకంతా మగ్గిన తర్వాత పైన కాయలొచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా మగ్గించుకోవాలి. అంతే ఫ్రెండ్స్. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నమస్తే.